మేడ్చల్ రైల్వే కాలనీలో పాడైన బోరు కారణంగా కాలనీ వాసులు మంచినీటి ఇబ్బంది ఎదుర్కొంటుండగా మాజీ కౌన్సిలర్ రామన్న గారి మణికంఠ గౌడ్ స్పందించారు. ఆదివారం తన సొంత నిధులతో బోరు మరమ్మతు చేయించి సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా మణికంఠ గౌడ్ మాట్లాడుతూ మేడ్చల్ కాలనీలలో ఎక్కడైనా బోర్లు పాడై ప్రజలు మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు తాను ముందుంటానని హామీ ఇచ్చారు. బోరు మరమ్మతు చేయించడంతో కాలనీ వాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు రమణ గారి మణికంఠ. ఈరోజు ఇక్కడ స్టేషన్ దగ్గర ఒక 100 ఇండ్లకు సంబంధించి ఒక 6-7 నెలల నుంచి నీటి సమస్య చాలా ఎక్కువ ఉన్నది. మున్సిపల్ వాటర్ సప్లై అనేది అంతకుముందు మన మేడ్చల్కి 16 రౌండ్లు అంటే ఒక 5 మిలియన్ లీటర్ పర్ డే సప్లై వచ్చేది. ఇప్పుడు ఓన్లీ 3 రౌండ్లు 1 మిలియన్ లీటర్ పర్ డేకే తగ్గినది. ఇలా తగ్గడానికి కారణం ఎందుకు, మళ్ళీ చుట్టుపక్కల అందరికీ వాటర్ సప్లై ఎందుకు మంచిగా వస్తుంది అనేది ఆలోచించాల్సిన విషయము. ఈ మున్సిపల్ కమిషనర్ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు, హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధం అని అంటున్నారు. ఈ బోర్లు పాత బోర్లు రిపేర్ చేయించడానికి కూడా పోతే కూడా మాకు సంబంధం లేదు, మా దగ్గర ఫండ్స్ లేవు, అప్రూవల్స్ రాలేవు అని నిర్లక్ష్యంగా ప్రజలను పట్టించుకోవట్లేరు. సో ఇక్కడ ఇట్లాంటి ఇల్లులు ఇట్లా పాత బోర్లు ఉన్న దగ్గర ఇట్లా ఈ బోర్లు రిపేర్ చేయించి వీళ్ళకి వాటర్ సప్లై అనేది మళ్ళీ ఈ ఎండాకాలం వస్తున్నది, ఎండాకాలం కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి ఇట్లాంటి హెల్ప్ మా లీడర్స్ నుంచి ఇట్లాంటి హెల్ప్ మేము చేస్తూనే ఉంటాము. ఇదే కాకుండా కింది బస్తీలో కూడా 2-3 బోర్లు రిపేర్ చేయించడం జరిగింది. ఇంకా అవసరమైన వాళ్ళకి ఫోన్ చేస్తే వాటర్ ట్యాంకర్లు కూడా మేము నిరంతరం సప్లై చేస్తూనే ఉన్నాము. ఈ ఎండాకాలంలో వాటర్ రెక్టిఫికేషన్ చేసుకోకపోయినా మేము లీడర్స్ అనేది ముంగటుండి మీకు హెల్ప్ చేస్తాము. ఈ నీటి సమస్య నా దగ్గరకు వచ్చిన వారంలో నేను దీన్ని ఎంబడే రిపేర్ చేయించి సాల్వ్ చేయడం జరిగింది. మున్సిపల్ నుంచి వీళ్ళు 6 నెలలు ట్రై చేసినా కానీ ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎక్కడైనా ఇట్లా సమస్యలు ఉండి ఏమన్నా నీటి సమస్యని సాల్వ్ చేసుకుందామంటే అక్కడ మాకు చెప్తే మేము కూడా వచ్చి మాట్లాడి వాళ్ళకి సొల్యూషన్ అనేది వెతికి చేస్తాం. నా పేరు మాధవి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం స్టేషన్ దగ్గర వాటర్ ప్రాబ్లం చాలా ఉండింది. ఈ గత 6 నెలల నుంచి అయితే మేము చాలా ఫేస్ చేసినాం వాటర్కి. చిలకరాజు వాళ్ళ అబ్బాయి వచ్చి మాకు వాటర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిండు. మున్సిపల్ దగ్గరికి పోతే మున్సిపల్ ఆఫీసర్లు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. మాకు వాటర్ సప్లై కాదు కదా, ఒక్క రోజు కూడా నీళ్లు రాలేవు. అందుకే ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇట్లనే ఇంకా మంచి పనులు చేస్తూ ఉండాలి సార్. మాకు ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా మీరు చేయాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. हमारा रेलवे स्टेशन है, ये स्टेशन में 6 महीने से हमारे को पानी का प्रॉब्लम हो रहा. कोई भी आगे आके हमारे को पानी के लिए रहने बताई. अभी हम मणिकंठा सर के पास गए, उन्होंने हफ्ते में हमारे को बोर बना के दिए. उनके लिए हम उनके शुक्र अदा हैं. శ్రీనివాస్, నేను ఇక్కడ స్టేషన్ ఏరియాలో ఉంటాను. మా దగ్గర ఉన్న బస్సీవాసులకు అందరికీ సప్లై బోరు చెడిపోయింది. దీని కారణంగా మున్సిపల్ ఆఫీస్కు చాలా సార్లు తిరగడం జరిగింది, ఎవరు పట్టించుకోలేరు. నగర పంచాయతీ అయిన తర్వాత జిహెచ్ఎంసీ అయింది, ఆయన ఎవరు వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయలేరు. మా చిలకరాజన్న కొడుకు మణికంఠ అని ఉన్నాడు, ఒక వారం రోజులలో చెప్తే ఆయన ప్రాబ్లం సాల్వ్ చేసి మాకు అందరికీ బస్తీవాసులకు మంచి ప్రాబ్లం సాల్వ్ చేసిరు. ఆయనకు ఎల్లవేళలా కృతజ్ఞత తెలుపుతూ మేము చాలా థ్యాంక్స్ ఉంటాయి. 100 ఇండ్ల ప్రాబ్లం సాల్వ్ చేసిండు మణికంఠ గారు. దాని గురించి మేము చాలా కృతజ్ఞతలమై ఉంటాము. ఇంకా పైన కూడా మాకేం ప్రాబ్లం వచ్చినా కూడా మాకు వెంట ఉండి చేపించగలరని మేము కోరుకుంటున్నాం.